ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే నా హెయిర్ కేర్ గేమ్ని చేంజ్ చేసిన ఒక ప్రోడక్ట్ గురించి ఈరోజు మీ అందరికీ షేర్ చేసుకోవాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. దట్ ఈజ్ అబౌట్ L'Oreal Paris ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సిరమ్ విత్ న్యూ అండ్ ఇంప్రూవ్డ్ ప్యాకేజింగ్ అనమాట. ఇది నిజంగా ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై లవ్ టువర్డ్స్ దిస్ ప్రోడక్ట్ అనమాట. అసలు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అంటే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు ఈ ప్రోడక్ట్ గురించి తెలుసు. అండ్ ప్రతి ఒక్కళ్ళు లైక్ హెయిర్ స్టైలిస్ట్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ వరకు అందరి దగ్గర ఉండేది ఈ ప్రోడక్ట్. నేను విన్నది ఏంటంటే స్టైలింగ్ పర్పస్ అండ్ ప్రొటెక్షన్కి రెండు విధాలుగా ఈ ప్రోడక్ట్ని వాడతారని చెప్పేసి. సో అప్పటి నుంచి నేను ఈ ప్రోడక్ట్ని వాడడం స్టార్ట్ చేశాను. అండ్ నౌ దిస్ ఈజ్ న్యూ విత్ ఇంప్రూవ్డ్ ప్యాకేజింగ్ అనమాట. నాకు ఇంకా బాగా నచ్చేసింది. ఈ రిన్యూడ్ వర్షన్ సిరమ్ చాలా లైటర్గా కూడా ఉంటుందన్నమాట. ఇది నిజంగా వర్సటైల్ ప్రోడక్ట్ అండి. ఇన్ఫ్యూజ్డ్ విత్ న్యూ ఎక్స్ట్రాడినరీ ఫార్ములా. ఈ హెయిర్ సిరమ్ అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళు అన్ని సీజన్స్లోనూ వాడుకోవచ్చు. మీరే చూస్తున్నారు కదా, నా హెయిర్ కెమికల్లీ ట్రీటెడ్ హెయిర్ అనమాట. కలర్ కూడా చేయించుకున్నాను. నేను ఎప్పటికప్పుడు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కూడా ట్రై చేస్తూ ఉంటాను కదా. అండ్ కెరటిన్ ఇలాంటి ప్రాసెస్ చాలా చేస్తూ ఉంటాను నా హెయిర్కి. దానివల్ల నా హెయిర్ చాలా వీక్ అండ్ డల్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో నాకు పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ చాలా హెల్ప్ చేస్తుంది. సో మనకి స్పెసిఫిక్ కన్సర్న్ ఉన్నప్పుడు ప్రాపర్ కేర్ అనేది చాలా అవసరం కాబట్టి దిస్ ఈజ్ వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ మై హెయిర్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ సిరమ్ 16% లైటర్గా ఉంటుంది మన ప్రీవియస్ L'Oreal Paris ఎక్స్ట్రాడినరీ సిరమ్తో కంపేర్ చేస్తే. అండ్ మనకి 24 hours వరకు షైన్ అండ్ సాఫ్ట్నెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ముఖ్యంగా యూవీ రేస్కి, హ్యూమిడిటీ అండ్ పొల్యూషన్కి అగెన్స్ట్గా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మన హెయిర్ని ఫ్రిజీనెస్ నుంచి ఫ్రీ చేస్తుంది అనమాట. అండ్ ఇది నాన్ స్టిక్కీ ఫార్ములాతో తయారు చేసింది కాబట్టి అస్సలు స్టిక్కీగా ఉండదు. అండ్ మన హెయిర్ని 30% స్ట్రాంగ్గా చేస్తుంది. ఈ సిరంలో 6 ప్రీషియస్ ఫ్లోరల్ ఆయిల్స్ ఇన్ఫ్యూజ్ చేయబడ్డాయి. అంటే కాంబినేషన్ ఆఫ్ 6 రేర్ ఫ్లవర్ ఆయిల్స్: లోటస్, టియర్, రోజ్, ఫ్లాక్స్, క్యామోమిల్ అండ్ సన్ఫ్లవర్. అందుకే మన హెయిర్ హెల్దియర్ అండ్ మేనేజబుల్గా ఉంటుంది. సో నా పర్సనల్ రివ్యూ గురించి చెప్పాలంటే నాది వేవీ హెయిర్ అండ్ కలర్డ్ హెయిర్. మీకు తెలిసిందే కదా, ఈ షూటింగ్స్ అంటే కెరటిన్స్ చేయించుకోవడం, బ్లీచింగ్ చేయించుకోవడం అనేది ఇంకా కామన్గా చేస్తుంటాం అందరము. అందుకే నాకు ఈ ప్రోడక్ట్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రోడక్ట్ మాత్రం కంపల్సరీ క్యారీ చేస్తాను. ఈ ఎక్స్ ఆయిల్ సిరమ్ అనేది డిఫరెంట్ వేస్లో మనం వాడుకోవచ్చు అనమాట. ముఖ్యంగా బిఫోర్ షాంపూ ఫర్ షైనింగ్ అండ్ సాఫ్ట్నెస్. అండ్ మనం హెయిర్ ట్రీట్మెంట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. కలర్ అండ్ హీట్ ప్రొటెక్షన్కి వాడుకోవచ్చు. ఆర్ ఓవర్ నైట్ ట్రీట్మెంట్ కోసం, స్టైలింగ్ కోసం. ఇలా నేనైతే మాత్రం లిటరల్గా ఈ సిరమ్ని అన్నిటికీ వాడుతుంటాను. ఈ సిరమ్ని అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికి పంప్ ఉంటుంది కాబట్టి బాటిల్కి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది యూస్ చేయడం కూడా. జస్ట్ ఈ సిరమ్ని కొంచెం చేతిలోకి తీసుకొని హెయిర్ అంతా అప్లై చేసుకోవడమే. రూట్స్ని అవాయిడ్ చేయండి. నిజంగా కెమికల్లీ ట్రీటెడ్ హెయిర్ వాళ్ళకి అండ్ స్ట్రైటన్ హెయిర్ వాళ్ళకి కూడా మంచి నరిష్మెంట్ ఇస్తుంది. అండ్ హెయిర్ వాష్కి ముందు ప్రెప్ చేయడం వల్ల మంచి హెల్దీ లుక్ వస్తుంది మన హెయిర్కి. అండ్ ఈ ఎక్స్ ఆయిల్ సీరమ్ అన్ని లొకేషన్స్లో వాళ్ళకి అన్ని సీజన్స్లోనూ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ ప్రైస్ కూడా 499 రూపీసే. నిజంగా అమేజింగ్ ఫర్ ద ప్రైస్ అండ్ టోటలీ వర్త్ ఇట్ కూడా. అండ్ దీనిలో ట్రావెల్ సైజ్ వేరియంట్ కూడా ఉంది, 30 ml సైజ్ది. చక్కగా మన హ్యాండ్ బ్యాగ్లో ఫిట్ అవుతుంది. దట్ మీన్స్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా అనమాట. సో గైస్, ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది అండ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. అండ్ మీకు కనుక ఈ ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటే దీని పర్చేజ్ లింక్ నా డెస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. తప్పకుండా చూసి క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకొని వాటి రిజల్ట్స్ తోటి హ్యాపీగా ఉండొచ్చు. ఇంకేంటండి, జస్ట్ బీ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Love you all. Take care. Bye-bye.